హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు అయితే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు దీనికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ ఉంటుంది. యాప్ అవైలబుల్లో ఉంటుంది. ఈ యాప్లో అంటే మన టార్గెట్ కాకి యాప్లో ఎస్ఎస్సికి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన కోర్సు, తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన కోర్సు, ఎస్ఐపిసికి సంబంధించిన కోర్సులు అనేవి అతి తక్కువ ప్రైస్కే మేము అందిస్తున్నాము. మన ప్లే స్టోర్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్తే మనము ఇండియన్ జాగ్రఫీలోని ఉనికి విస్తరణకు సంబంధించి క్వశ్చన్స్ అనేది చెప్పుకుంటున్నాము. మనకు ఉనికి విస్తరణలోని దాదాపుగా ఫస్ట్ టాపిక్ నుంచి అంటే భారతదేశానికి ఉన్నటువంటి వివిధ పేర్ల దగ్గర నుంచి మొదలు పెడితే మనము నిన్నటి సెషన్లో అంటే భారతదేశంలోని తీరరేఖ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా వరకు మొత్తము చాప్టర్ పైన కంప్లీట్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంతో దాదాపుగా అంటే తీరరేఖ ఎక్స్ప్లెనేషన్తో వరకు చూస్తే మనకు దాదాపుగా 90% ఉనికి విస్తరణ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇంకా ఈ ఉనికి విస్తరణ మిగిలిన టాపిక్ ఏంటి అంటే ఐలాండ్స్ అండి. ఓకే, ఐలాండ్స్ అంటే ఏంటి? మనకు ఇండియాలో ఉన్న ఐలాండ్స్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ గురించి చెప్పుకుంటే మనకు మిగిలిన 10% చాప్టర్ కూడా అయిపోతుంది. ఓకే, ఈ సెషన్లో మనము ఐలాండ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాణిలో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రేట్ నికోబార్ దీవి, సెకండ్ ఆప్షన్ ప్రెపారస్ దీవి, థర్డ్ ఆప్షన్ మధ్య అండమాన్, తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కర్లు దీవి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూస్తే అసలు దీవి అంటే ఏంటండి? మరి అసలు దీవి అంటే ఏంటి? దీవి అంటే ఒక భూభాగం ఏదైతే ఉందో అది అన్ని వైపులా అంటే 4 వైపులా కూడా నీటితోటి ఆవరించబడి ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు అంటే దీవి అని చెప్పేసి అని అంటారు. దీవి లేదా ద్వీపము లేదా ఇంగ్లీష్లో ఐలాండ్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, మరి ద్వీపకల్పం అంటే ఏంటి అని అంటే ఈ భూభాగం ఏదైతే ఉంటుందో అంటే ఒక భూభాగం ఏదైతే ఉంటుందో అది ఒక పక్కన భూమితోటి ఒక వంతు భూమి అంటే ఒక సైడ్ ఏంటి అని అంటే భూభాగం తోటి తర్వాత 3 వైపులా కూడా నీటితోటి ఆవరించబడి ఉన్నటువంటి భూభాగాన్ని ఏమంటారు అని అంటే ద్వీపకల్పం అని అంటారు. ఓకే, ఒకవైపు భూమితోటి ఆవరించబడి ఉన్నటువంటి భూభాగం, తర్వాత 3 వైపులా కూడా వాటర్ తోటి ఆవరించబడి ఉన్నటువంటి భూభాగాన్ని ద్వీపకల్పం అని చెప్పేసి అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో పెనిన్సులా అని చెప్పేసి అని అంటారు. మన భారతదేశం అనేది ఒక ద్వీపకల్ప దేశం. ఓకే, ఇప్పుడు మనము మరి దీవుల గురించి చెప్పుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి దీవులు ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ దీవులు అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి కాసేపు తర్వాత చెప్పుకుందాము. మనకి ఇక్కడ అవసరమైంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కాబట్టి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి చెప్పుకుంటే మనకు ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయి అని అంటే బంగాళాఖాతంలో ఉన్నాయి. ఓకే, బంగాళాఖాతంలో ఉన్నాయి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, మరి ఇవి ఎలా ఏర్పడ్డాయి అని అంటే అరకన్యోమ పర్వతాలు. ఈ అరకన్యోమ పర్వతాలు అనేవి ఎక్కడుంటాయి అని అంటే మయన్మార్లో ఉంటాయి. ఈ అరకన్యోమ పర్వతాల యొక్క దక్షిణ కొనసాగింపుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డవే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో మరి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే మనకు బారెన్ అగ్నిపర్వతము, నార్కొండం అగ్నిపర్వతము మరియు వెరీ ఇంపార్టెంట్ అండి భారతాంగ్ అనే అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం అనేది ఏం చేస్తుంది అంటే బురదను వెదజల్లుతుంది అనమాట. బురదను వెదజల్లే అగ్నిపర్వతమైనటువంటి భారతాంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుంది? ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోనే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి శిలలతోటి శాండ్ స్టోను తర్వాత లైమ్ స్టోన్ తోటి విస్తరించి ఉంటాయి. ఓకే, మరి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇండియాలోనే అతి పెద్ద ఆర్చిపెలాగో. ఈ ఆర్చిపెలాగో అంటే ఏంటి అని అంటే గొలుసు రూపంలో ఉన్నటువంటి ద్వీపాల సముదాయాన్ని అంటే గొలుసు రూపంలో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండి. గొలుసు రూపంలో ఉన్నటువంటి ద్వీపాల సముదాయాన్ని ఏమంటారు అని అంటే ఆర్చిపెలాగో అని చెప్పేసి అని అంటారు. మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్చిపెలాగో ఏంటని చెప్పుకున్నాము? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్చిపెలాగో ఏంటి అని అంటే ఇండోనేషియా అండి. ఇండోనేషియా అంటేనే దీవులు అంటేనే ఇండోనేషియా. ఓకే, సో అయితే ఇండోనేషియా రాజధాని ఏంటి? మనకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇండోనేషియా రాజధాని ఏంటి? జకార్తా. ఓకే, జకార్తా.
ఈ ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తా సముద్ర మట్టం పెరగడం వల్ల మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటీవల ఇండోనేషియా తన యొక్క కొత్త రాజధాని ప్రకటించింది. అది మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. సో ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి డెప్త్గా చెప్పుకుంటే, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకు 2 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే అండమాన్ ఐలాండ్స్. ఓకే, అండమాన్ ఐలాండ్స్. సెకండ్ వన్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ అండమాన్ ఐలాండ్స్ అనేవి మళ్ళీ మనకు ఇంకా 2 రకాలుగా విభజించబడడం జరిగింది. ఓకే, ఏంటి అని అంటే గ్రేట్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. సెకండ్ వన్ ఏంటి, లిటిల్ అండమాన్. ఓకే, ఈ అండమాన్ అనేది మళ్ళీ 2 రకాలుగా విభజించబడింది. అదే ఏంటి అని అంటే ఫస్ట్ వన్ గ్రేట్ అండమాన్, సెకండ్ వన్ లిటిల్ అండమాన్. ఈ గ్రేట్ అండమాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఐలాండ్స్ పైన క్వశ్చన్ అడగాలి అనే పరిస్థితి కనుక వస్తే ఈ గ్రేట్ అండమాన్ అనేది ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంది. ఓకే, సో అది ఎందుకు అనేది మీకే తెలుస్తుంది. సో ఈ గ్రేట్ అండమాన్ అనేది మళ్ళీ మనకు 3 దీవులుగా విభజించబడడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఈ గ్రేట్ అండమాన్లోనే మనకు ఉత్తర అండమాన్ 3 దీవులుగా విభజించబడింది అని చెప్పేసి అనుకున్నాం కదా. అవేంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తర అండమాన్. ఓకే, ఉత్తర అండమాన్. సెకండ్ వన్ మధ్య అండమాన్. ఓకే, మధ్య అండమాన్. థర్డ్ వన్ వచ్చేసి దక్షిణ అండమాన్ లేదా సౌత్ అండమాన్. ఓకే, ఇది గ్రేట్ అండమాన్ సంబంధించిన దీవులు. ఓకే, మరి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే, ఈ ఉత్తర అండమాన్ అనే దాని గురించి చెప్పుకుంటే మనకు ఈ ఉత్తర అండమాన్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఉత్తర అండమాన్ గురించి చెప్పుకుంటే ఈ ఉత్తర అండమాన్లోనే మౌంట్ హురియత్ అనే పర్వతాలు ఉన్నాయి. ఓకే, మౌంట్ హురియత్ అనే పర్వతాలు ఉన్నాయి. ఏం పర్వతాలండి, మౌంట్ హురియత్ పర్వతాలు ఉన్నాయి. ఈ హురియత్ పర్వతాల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లోనే అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి శాడిల్ శిఖరం. ఓకే, శాడిల్ శిఖరం అనేది ఉంది. ఓకే, ఎక్కడుంది, ఉత్తర అండమాన్లోని మౌంట్ హురియత్ పర్వతాల్లోని ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనే అతి ఎత్తైనటువంటి శిఖరమైనటువంటి శాడిల్ శిఖరం ఉంది. ఇది గతంలో అడిగిన ప్రశ్న. సో మరి ఈ ఉత్తర అండమాన్కి సంబంధించి నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఉత్తర అండమాన్లోనే నార్కొండం అనే నిద్రాణ అగ్నిపర్వతం అనేది ఉంది. ఓకే, నార్కొండం అంటే ఉత్తర అండమాన్లో కాదండి, ఉత్తర అండమాన్కి సమీపంగా. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండమాన్ అనేది ఆకృతిలో, అంటే అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఆకృతిలో ఎలా ఉంటాయి అని అంటే ఇలా కొద్దిగా అర్ధచంద్రాకృతిలో ఉంటాయి. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలా ఉంటాయి బంగాళాఖాతం సముద్రంలో. ఓకే, అయితే ఈ ఉత్తర అండమాన్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, మరి ఈ నార్కొండం అగ్నిపర్వతం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ శాడిల్ పీక్ అనేది నియర్లీ ఇక్కడ ఉంటుందండి. ఈ నార్కొండం అనే అగ్నిపర్వతం అనేది ఏ దీవికి సమీపంగా ఉంటుంది అని చెప్పేసి అని అడిగితే ఉత్తర అండమాన్కి సమీపంగా ఉంటుంది. మరి నార్కొండం అంటే ఏంటి అని అంటే నార్కొండం. ఓకే, నార్కొండం అంటే ఏంటి అని అంటే నరక కుండం. ఓకే, నరక కుండం అని చెప్పేసి అర్థం. దీన్నే పిట్ ఆఫ్ హెల్ అని చెప్పేసి అని అంటారు, పిట్ ఆఫ్ హెల్. ఓకే, ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న. మరి ఉత్తర అండమాన్కి సంబంధించి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లోనే 2వ అతిపెద్ద దీవి ఏంటి అని అంటే ఉత్తర అండమాన్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్, 2వ అతిపెద్ద దీవి. ఇది ఉత్తర అండమాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మరి నెక్స్ట్ చూస్తే మనం ఏమనుకున్నాం, సెకండ్ వన్ ఏంటి, గ్రేట్ అండమాన్లో సెకండ్ వన్ ఏంటి, మధ్య అండమాన్. ఓకే, ఈ మధ్య అండమాన్ గురించి చెప్పుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దీవుల్లో కంపేర్ చేసినా కూడా ఈ మధ్య అండమాన్ దీవి అనేది అతి పెద్దది. అంటే మొత్తం దీవుల్లో అతి పెద్ద దీవి ఏంటి అని అంటే మధ్య అండమాన్. ఓకే, క్లియర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా గతంలో అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ మధ్య అండమాన్కి సమీపంగానే, ఈ మధ్య అండమాన్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇది మనం ఏమని చెప్పుకున్నాం, ఉత్తర అండమాన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మధ్య అండమాన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ దక్షిణ అండమాన్ అనేది ఉంటుంది, దక్షిణ అండమాన్ అనేది ఉంటుంది. ఓకే, అది తర్వాత చెప్తాను. సో ఈ మధ్య అండమాన్నే అతిపెద్ద దీవి అంటారు అని చెప్పుకున్నాం. ఈ మధ్య అండమాన్లోనే మనకు బారెన్ అనే అగ్ని పర్వతం ఉండడం జరిగింది. మధ్య అండమాన్కి సమీపంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇది నార్కొండం అయితే, ఓకే, ఇది నార్కొండం అయితే ఇది బారెన్ అగ్నిపర్వతం అండి. ఈ బారెన్ అగ్నిపర్వతం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది భారతదేశంలోనే మాత్రం కాదు, మొత్తం సౌత్ ఏషియాలోనే అంటే దక్షిణాసియా ప్రాంతంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం. ఓకే, యాక్టివ్ వాల్కనో అనమాట.
ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న. ఇది మధ్య అండమాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరి థర్డ్ వన్ చూస్తే, థర్డ్ వన్ ఏంటి మనకు దక్షిణ అండమాన్. ఓకే, సౌత్ అండమాన్. ఈ దక్షిణ అండమాన్ గురించి చెప్పుకుంటే మనకు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయినటువంటి శ్రీ విజయపురం, దీన్నే గతంలో ఏమనేవాళ్ళు అని అంటే పోర్ట్ బ్లేయర్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఈ శ్రీ విజయపురం ఎక్కడుంది అని అంటే సౌత్ అండమాన్లో ఉంది. ఓకే, ఇది కూడా మనకు గతంలో అడగడం జరిగింది. గ్రూప్ 3లో అంటే మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 3 ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ శ్రీ విజయపురం పైన క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే పోర్ట్ బ్లేయర్ని ఏ పేరుతో మార్పు చెందింది అని చెప్పేసి, ఏ పేరుగా మార్చిండు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో శ్రీ విజయపురం ఏది? ఈ శ్రీ విజయపురం అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని ఎక్కడుంది అంటే దక్షిణ అండమాన్లో ఉంది. క్లియర్? సో నెక్స్ట్ పాయింట్, ఈ సౌత్ అండమాన్లోనే మనకు హిస్టారిక్ ప్లేస్ అయినటువంటి కాలాపాని చెరసాల, కాలాపాని జైలు అంటారు, సెల్లార్ జైలు అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, ఈ కాలాపాని జైలు సెల్లార్ లేదా సెల్యులర్ జైలు అని చెప్పేసి అని అంటారు. మన వాడుక భాషలో సెల్లార్ జైలు అని చెప్పేసి అని అంటాం. సో ఈ సెల్లార్ జైలు, ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు అనేది ఈ సెల్లార్ జైల్లో ఉండడం జరిగింది. ఇది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించడం జరిగింది. ఈ సెల్లార్ జైలు అనేది ఎక్కడుంది అని అంటే దక్షిణ అండమాన్లో ఉంది. సో ఇది కూడా ప్రీవియస్గా అడిగిన బిట్. ఈ దక్షిణ అండమాన్లో మాత్రమే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే మౌంట్ హ్యారియోట్ అండి. ఓకే, మౌంట్ హ్యారియోట్ ఎత్తైన శిఖరం ఏంటి? మౌంట్ హ్యారియోట్. దీన్నే ఏమంటారు అని అంటే మౌంట్ మణిపూర్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఏది? మౌంట్ హ్యారియోట్ శిఖరాన్ని మౌంట్ మణిపూర్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఇది కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్. ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం దీవుల్లోనే ముఖ్యంగా ఈ అండమాన్ దీవుల్లోనే అత్యధిక జనాభా కలిగిన దీవి ఏదైనా ఉంది అంటే అది సౌత్ అండమాన్. ఓకే, అత్యధిక జనాభా కలిగిన దీవి ఏంటి అని అంటే మనకేంటి? సౌత్ అండమాన్. మొత్తం అండమాన్ ఐలాండ్స్ గురించి. ఓకే, సో మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమడిగాడు అని అంటే ఈ క్రింది వాళ్ళలో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అతి పెద్ద దీవి అని అడిగాడు. ఓకే, మరి అతి పెద్ద దీవి ఏంటో మనం చెప్పుకున్నాము. ఏంటి? మధ్య అండమాన్ అనేది అతి పెద్ద దీవి. ఓకే, ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. మరి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనే అతిపెద్ద దీవి అంటే మధ్య అండమాన్ అని చెప్పుకున్నాం. మరి అతి చిన్న దీవి ఏంటి అని అంటే కర్లు దీవి. ఓకే, కర్లు దీవి అనేది అతి చిన్న దీవి. తర్వాత అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి దీవి ఏది అని అంటే ప్రెపారిస్ దీవి అండి. ఇది అత్యంత ఉత్తరాన ఉన్న దీవి ఏది? ప్రెపారిస్ దీవి. మరి అత్యంత దక్షిణాన ఉన్నటువంటి దీవి ఏంటి అని అంటే గ్రేట్ నికోబార్ దీవి. ఓకే, ఇది నికోబార్ ఐలాండ్స్కి సంబంధించింది. ఓకే, అది వచ్చినప్పుడు మనము నికోబార్ ఐలాండ్స్ గురించి వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ చూస్తే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో ఏ దీవుల్లో శాడిల్ శిఖరం ఉంటుంది? ఓకే, సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లిటిల్ అండమాన్, సెకండ్ ఆప్షన్ నార్త్ అండమాన్, థర్డ్ ఆప్షన్ సౌత్ అండమాన్, ఫోర్త్ ఆప్షన్ మిడిల్ అండమాన్. ఓకే, నేను ఇంతకు ముందే చెప్పాను శాడిల్ పీక్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు ఉత్తర అండమాన్లో ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, ఈ శాడిల్ పీక్ యొక్క హైట్ ఎంత అని అంటే 738 మీటర్లు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ఎత్తు కూడా మనకు చాలా అవసరం, అది కూడా అడగడం జరిగింది ఎగ్జామ్లో. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు నార్త్ అండమాన్ అంటే ఉత్తర అండమాన్లో ఉంటుంది. ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాణిలో ఏ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రేట్ నికోబార్ దీవులు, సెకండ్ ఆప్షన్ ఉత్తర అండమాన్, థర్డ్ ఆప్షన్ సౌత్ అండమాన్, ఫోర్త్ ఆప్షన్ మిడిల్ అండమాన్. రాజధాని ఎక్కడ ఉంటుంది? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం సౌత్ అండమాన్. దక్షిణ అండమాన్లో మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని ఉండడం జరిగింది. ఏంటి మరి మన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏంటి అని అంటే శ్రీ విజయపురం. ఓకే, శ్రీ విజయపురం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ సో థర్డ్ ఆప్షన్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాణిలో ఎలిఫెంటా దీవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 వెస్ట్ బెంగాల్, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కర్ణాటక. తెలంగాణలో జరిగిన ఫస్ట్ గ్రూప్ 2
ఓకే 2016లో జరిగింది కదా. ఆ గ్రూప్ 2లో ఏమని క్వశ్చన్ అడిగాడు అంటే ఎలిఫెంటా కేవ్స్ అనేది కింది ఏ నగరాల్లో ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఓకే ఇక్కడ ఏమంటున్నాడు దీవులు అని అంటున్నాడు. ఓకే సో మరి ఈ ఎలిఫెంటా దీవులు అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే అరేబియా సముద్రంలో ఉంటాయి. మరి ఇవి ఏ నగరంలో ఉంటాయి, ఏ రాష్ట్రంలో ఉంటాయి అని అంటే మహారాష్ట్ర. ఎలిఫెంటా దీవులు అనేది మహారాష్ట్రలోని ముంబై ఉంటుంది కదా, ముంబైలో ఈ ఎలిఫెంటా దీవులు అనేవి ఉన్నాయి. ఈ ఎలిఫెంటా దీవుల్లోనే యునెస్కో చేత గుర్తించబడినటువంటి ఎలిఫెంటా కేవ్స్ అంటే ఎలిఫెంటా గుహలు అనేవి ఉండడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పాను కదా 2016లో గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ అని చెప్పేసి. ఆ ఎలిఫెంటా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అని అంటే ఈ ఎలిఫెంటా దీవులు ఉన్నాయి. ఈ ఎలిఫెంటా దీవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ముంబైలో ఉన్నాయి. ముంబై ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే సో ఇది ఎలిఫెంటా దీవుల గురించి. మరి ముంబైలో ఉన్నటువంటి మరికొన్ని దీవుల గురించి చెప్పుకుంటే బచ్చర్ దీవి. ఈ బచ్చర్ దీవిని ఏమంటారు అని అంటే బచ్చర్ దీవి ఇది ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. సో ఈ బచ్చర్ దీవిని ఏమంటారు అంటే జవహర్ దీవి అని చెప్పేసి అని అంటారు. జవహర్ దీవి అని చెప్పేసి అని అంటారు. ఓకే తర్వాత సాల్సెట్టి ఐలాండ్ కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే ముంబైలోనే ఉంటుంది. ఓకే అందుకే ముంబైని ఏమంటారు అని అంటే సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని చెప్పేసి అని అంటారు. 7 దీవుల నగరంగా చెప్తారు. ఓకే ఇది కూడా ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. 7 దీవుల నగరం అని చెప్పేసి భారతదేశంలో ఏ నగరాన్ని చెప్తారయ్యా అంటే ముంబై. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మనకు ఆన్సర్ ఏంటి అని అంటే 4th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాణిలో దక్షిణ అండమాన్ దీవుల్ని మరియు లిటిల్ అండమాన్ దీవుల్ని విడదీసే ఛానల్ ఏది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డంకన్ ప్యాసేజ్, సెకండ్ ఆప్షన్ 10 డిగ్రీ ఛానల్, థర్డ్ ఆప్షన్ 9 డిగ్రీ ఛానల్, ఫోర్త్ ఆప్షన్ 8 డిగ్రీ ఛానల్. ఓకే మనం గ్రేట్ అండమాన్ ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాం. లిటిల్ అండమాన్ ఐలాండ్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, తర్వాత దక్షిణ అండమాన్ ఇదంతా దేంట్లో భాగం అండి, మనకు గ్రేట్ అండమాన్లో భాగం. ఓకే గ్రేట్ అండమాన్ దీవుల్లోనే ఈ 3 దీవులు అనేవి ఉన్నాయి. దీని తర్వాత అంటే ఈ గ్రేట్ అండమాన్ తర్వాత మనకు లిటిల్ అండమాన్ అనేది ఉంటుంది. సో ఈ గ్రేట్ అండమాన్ దీవులకు ఈ లిటిల్ అండమాన్ దీవులకు మధ్య ఉన్నటువంటి జలభాగం అంటే ఉన్నటువంటి ఛానల్ ఏమంటారు అంటే డంకన్ ప్యాసేజ్ అండి. ఓకే డంకన్ ప్యాసేజ్. అయితే అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకేం అడిగాడు, దక్షిణ అండమాన్ దీవుల్ని అని అడిగినా కూడా లేదా గ్రేట్ అండమాన్ దీవుల్ని మరియు లిటిల్ అండమాన్ దీవుల్ని వేరు చేసే ఛానల్ అడిగినా కూడా డంకన్ ప్యాసేజ్ అనే పెట్టాలి. ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటి మరి మనకు అంటే డంకన్ ప్యాసేజ్. సో ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. 10 డిగ్రీ ఛానల్. ఈ 10 డిగ్రీ ఛానల్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఇది ఏమనుకున్నాము, ఇదంతా మనకు గ్రేట్ అండమాన్ అండి. ఇది గ్రేట్ అండమాన్. ఓకే ఇదేంటి లిటిల్ అండమాన్. అయితే ఈ లిటిల్ అండమాన్ కిందకి వస్తే ఇక ఇక్కడతోటి అండమాన్ ఐలాండ్స్ అనేవి అయిపోయినాయి. దీని కింద మొత్తం ఏముంటాయి అంటే నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇదేంటి అని అంటే కార్ నికోబార్ ఐలాండ్. ఏది లిటిల్ అండమాన్కి దక్షిణం వైపుగా ఉన్న ఐలాండ్ ఏంటిది అని అంటే కార్ నికోబార్ ఐలాండ్. ఈ లిటిల్ అండమాన్ని తర్వాత ఈ కార్ నికోబార్ ఐలాండ్ని వేరు చేసే ఛానల్ ఏంటి అని అంటే 10 డిగ్రీ ఛానల్. ఈ 9 డిగ్రీ ఛానల్ 8 డిగ్రీ ఛానల్స్ ఇవి రెండే ఏవైతే ఉన్నాయో ఇవి లక్షద్వీప్కు చెందిన ఐలాండ్స్ అండి. ఓకే లక్షద్వీప్కు సంబంధించిన ఐలాండ్స్. ఓకే సో మరి ఈ 9 డిగ్రీ ఛానల్ అనేది లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్లోని సుహేలి అనే ఐలాండ్కి ఓకే ఇక్కడ రాస్తున్నాను చూడండి. లక్షద్వీప్లోని సుహేలి అనే ఐలాండ్ని తర్వాత లక్షద్వీప్లో ఉన్నటువంటి మినికాయ్ అనే ఐలాండ్ని వేరు చేసే ఛానల్ ఏది అని అంటే ఈ 9 డిగ్రీ ఛానల్. ఓకే గుర్తుపెట్టుకోవాలండి. ఇలా కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది ప్రీవియస్గా. ఓకే తర్వాత 8 డిగ్రీ ఛానల్. ఇప్పుడు 9 డిగ్రీ ఛానల్ నేను ఏమని చెప్పాను, లక్షద్వీప్లోని సుహేలి అనే ఐలాండ్ని అదే లక్షద్వీప్లోని మినికాయ్ అనే ఐలాండ్ని వేరు చేసే ఛానల్ 9 డిగ్రీ అని చెప్పుకున్నాం. ఇక్కడ 8 డిగ్రీ ఛానల్ ఏంటి అని అంటే ఇదంతా లక్షద్వీప్ ఐలాండ్స్ అనుకోండి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ నుండి తర్వాత ఇక్కడ మాల్దీవుల్ని వేరు చేసే ఛానల్ ఏంటి అని అంటే మనకు 8 డిగ్రీ ఛానల్. ఇది లక్షద్వీప్ అనుకోండి, ఇది మాల్దీవ్స్. సో వీటిని వేరు చేసే ఛానల్ ఏంటి అని అంటే 8 డిగ్రీ ఛానల్. సో ఇది కూడా గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. మనకేంటి 5th క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనేది డంకన్ ప్యాసేజ్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. దీంతో అంటే ఈరోజు మనము ఐలాండ్స్లో భాగంగా అండమాన్ ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాము. మిగిలిన నికోబార్ ఐలాండ్స్ తర్వాత లక్షద్వీప్ల గురించి చెప్పుకుంటే మనకు కంప్లీట్గా ఉనికి విస్తరణకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోతుంది. ఓకే దీంతో దాదాపుగా మనకు 95% చాప్టర్ అనేది అయిపోయింది. సో ఇవి కంప్లీట్గా మీకు ఫ్రీ వీడియోస్ అండి. ఫ్రీగా మేము మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాము. అలాగే
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఉనికి విస్తరణకు సంబంధించిన కంప్లీట్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.